తదుపరి రాశి మకర రాశి. ఇక మకర రాశి వారికి ద్వితీయ శనైశ్వరుడు, తృతీయ రాహు, అర్ధాష్టమ చంద్రుడు, పంచమ కుజగురుల యొక్క సంచారం, సప్తమ రవి శుక్రుడు, అష్టమ బుధుడు, దశమ కేతు యొక్క సంచారం. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం చివరి భాగంలో ఉన్నప్పటికీ ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు ఈ వారంలో సాధించుకుంటారు. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. సంతానార్థుల నుంచి ఖర్చు స్థానం తగ్గుతుంది. హామీల వల్ల శక్తికి మించి ఖర్చులు పెట్టడం వల్ల ఆగిపోయినటువంటి రుణ సంబంధితమైన వ్యవహారాల్లో ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి తృతీయ రాహు సంబంధితమైన వ్యవహారం వల్ల ఎవరో ప్రలోభాలు పెట్టడం వల్ల మనం ఆర్థిక నష్టాలు కలగటం కానీ, మధ్యవర్తుల మాటల వల్ల మనం పెట్టేటువంటి అనుభవం లేని వ్యాపారాల వల్ల నష్టాన్ని తెచ్చుకోవటం కానీ విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేయటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. జీవితంలో ముఖ్యమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు మకర రాశి వారు. ఇక ఈ వారంలో మకర రాశి వారు చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చక్కగా ఏలినాటి శని చివరి భాగంలో ఉండటం, ఈ వారంలో చక్కగా నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకం, కోనపింగళ స్తోత్రాన్ని, శనైశ్వరుడి యొక్క నామాన్ని మనసులో జపం చేయండి. చక్కగా పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి. సోమవారం పంచాక్షరి నామాన్ని, పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.